నమస్తే, నా పేరు కిరణ్. ఎస్డీఎం న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం. 70 మందితో కొలువుదీరిన కేంద్ర మంత్రివర్గం. ఈ నెల 12న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. ఏర్పాట్లపై సమీక్ష చేసిన సీఎస్ నీరబ్ కుమార్. అశ్రు నయనాలతో రామోజీరావు అంత్యక్రియలు. పాడెమోసిన టీడీపీ అధినేత చంద్రబాబు. వైభవంగా అడవివరం సత్యమ్మ తల్లి అమ్మవారి పండుగ. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. భారతదేశానికి మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీతో ప్రమాణ స్వీకారం చేయించారు. పలువురు కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు దేశ విదేశాల ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుండి 5గురు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. కేంద్ర మంత్రి పదవి వరించిన వారిలో అతి చిన్న వయస్కుడిగా ఎంపీ కె రామ్మోహన్ నాయుడు నిలిచారు. मंत्री श्री नरेंद्र दामोदर दास मोदी, मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు నేపథ్యంలో
ఏర్పాట్లపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి గవర్నర్ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. విమానాశ్రయంలో వీఐపీలు తదితర ప్రముఖుల విమానాలు, హెలికాప్టర్ల పార్కింగ్ కు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శులు రవిచంద్ర, శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు. అశ్రు నయనాల మధ్య రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ అక్షర యోధుడు రామోజీరావు అంతిమ సంస్కారాలు ముగిశాయి. రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతి వనంలో అంత్యక్రియలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో పూర్తి చేశారు. గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రామోజీరావు చితికి కుమారుడు ఈనాడు ఎండీ కిరణ్ నిప్పంటించారు. అంత్యక్రియలో పలువురు ప్రముఖులు పాల్గొని ఆయనకు ఘన నివాళి అర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రామోజీరావుకు నివాళులు అర్పించారు. అనంతరం పాడమోశారు. బాబు ఇట్రా ఇట్రా సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి సోదరి అడవరం గ్రామదేవత సత్యమ్మ తల్లి పండుగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. అశేషంగా తరలివచ్చిన భక్తులతో అడవరం భక్తజన స్రందంగా మారిపోయింది. అమ్మవారి సతక పట్టు వద్ద పూజారి వంశీయులు సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి చెందిన యువకులు కర్రలు, ఈటలను గొడుగుగా చేసి శతకం పట్టు నుంచి బయలుదేరారు. గాంధీనగర్ తోట వీధి, రాజవీధి, సింహాచలం ప్రధాన కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్, పైడితల్లి ఆలయం, గోశాల కూడలికి చేరుకున్నారు. దారి పొడవునా భక్తులు పసుపు కుంకుమలు కలిపిన జలాలతో అభిషేకాలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు.
టైకున్ జంక్షన్ లో డివైడర్ సమస్య పరిష్కారమైంది. గతంలో డివైడర్ ను మూసేయడంతో ట్రాఫిక్ కు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కూటమి అధికారంలోకి రాగానే టీడీపీ జనసేన నాయకులు ప్రొక్లైన్ల సహాయంతో దాన్ని తొలగించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు తిరిగి డివైడర్లను అక్కడే పెట్టేశారు. తూర్పు దక్షిణ ఎమ్మెల్యేలు వెరగపూడి వంశీకృష్ణల ఆదేశాలతో సిపి స్పందించారు. టైకున్ సెంటర్లోని డివైడర్లను తొలగించారు. దీంతో ట్రాఫిక్ కష్టాలు గట్టెక్కాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తుల తాకిడి పెరిగింది. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మండుతున్న ఎండల నేపథ్యంలో క్యూ లైన్లో భక్తులకు మజ్జిగ, మంచినీరు పంపిణీ చేశారు. ఈనాడు దినపత్రిక మార్గదర్శి గ్రూప్ల అధినేత అక్షర యోధుడు రామోజీరావుకు మధురవాడ మీడియా యూనిట్ సభ్యులు ఘన నివాళి సమర్పించారు. శిల్పారాం ఆవరణలో ఏర్పాటు చేసిన సంతాప సభలో రామోజీరావు చిత్రపటానికి పలువురు జర్నలిస్టులు పూలమాల వేసి నివాళి అర్పించారు. రామోజీరావు పత్రికా రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు జర్నలిస్టులు అన్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పించిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సాంబశివరావు, ఆనంద్, నాయుడు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ యుటిలిటీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు బకాయి పడ్డ వేతనాలు తక్షణం చెల్లించాలని టీఎన్టీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. యుటిలిటీస్ డిపార్ట్మెంట్లో ఉమా కన్స్ట్రక్షన్లో 33 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరికి 3 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని అన్నారు. దీనిపై ఉక్కు యాజమాన్యానికి వినతి పత్రం అందజేస్తామన్నారు. తక్షణం వారికి జీతాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజు, గణపతి తదితరులు పాల్గొన్నారు. యుద్ధ ప్రాతిపదిక మీద సంబంధిత అధికారులకు యుటిలిటీస్ డిపార్ట్మెంట్ హెచ్ఓడికి, అలాగే యుటిలిటీస్ డిపార్ట్మెంట్ ఈ వర్క్ సంబంధించిన ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్కి సెంట్రల్ సిఎల్సి వారు, ప్లాంట్ పర్సనల్ వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ వీరు కేవలం కూతు మంత్రంగా పని మొదలు పెట్టడం అనేది జరిగింది. ఈ నెలలో ప్రతి కార్మికుడి తాలూకా పిల్లలు స్కూళ్ళు కానీ అలాగే కాలేజీలు కానీ జాయినింగ్ చేసే పరిస్థితి అనేది ఈ నెలలో ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో 3 నెలల నుంచి కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు ఇవ్వకపోయినట్లయితే ఏ విధంగా వాళ్ళు సర్వ్ అవుతారు అన్నది ఒకసారి పెద్ద మనసుతో ఉక్కు ఉన్నత యాజమాన్యం ఆలోచించాలని చెప్పేసి మొన్న జరిగినటువంటి సిఎండి గారి సమావేశంలో ఆయన దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. అదే మాదిరిగా ఏదైతే రామ్విలాస్ పాస్వాన్ గారు స్టీల్ మినిస్టర్గా ఉన్నప్పుడు దాదాపు 450 మంది, పైచీలకు 500 మంది జాయిన్ అవ్వడం జరిగింది. ఇన్సైడ్ ది ప్లాంట్లో 250 మంది, బయట 220 మంది జాయిన్ అవ్వడం జరిగింది. వారు కూడా టౌన్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. వారికి కూడా డీపీ వర్కర్స్కి దాదాపు మార్చి నుంచి ఈ రోజు వరకు కూడా జీతాలు ఎస్ఎం ఎంటర్ప్రైజెస్ వారు కూడా ఇవ్వకుండా 160 మందిని కూడా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. వారికి కూడా దాదాపు 5 నెలల నుంచి ఈఎస్ఐ పిఎఫ్ కూడా కట్టకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంది. యాజమాన్యం అలాగే ఉక్కు సిఎండి గారు తక్షణమే స్పందించి డైరెక్ట్గా డీపీ వర్కర్స్కి కూడా ఏదైతే టౌన్ అడ్మిన్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా వెంటనే మేనేజ్మెంటే డైరెక్ట్గా జీతాలు ఇవ్వాలని మేము టీఎన్టీసీగా డిమాండ్ చేస్తాము. అలాగే వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి సకాలంలో ఎవరికైతే సీతమ్మపేటలో కొలువైన పాడిమాంబ అమ్మవారి పండుగ మహోత్సవాన్ని ఈ నెల 10, 11 తేదీల్లో వైభవంగా నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ సభ్యులు ఒమ్మి ఎల్లాజీరావు తెలిపారు. ఆలయ ఆవరణలో ఉత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం తోడేళ్ల ఉత్సవం, మంగళవారం అనుపు ఉత్సవం జరుగుతుందని చెప్పారు. అనుపు రోజున అమ్మవారి ప్రతిమలతో ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. ఈ సీతంపేట గ్రామ దేవత గురించి సీతంపేటలోనే పుట్టి పెరిగిన నాకు కూడా బాగా తెలుసు. 11 సంవత్సరాలు అవుతుంది ఈ గుడికి నేను వచ్చి. ఈ జూన్ నెలలో 9, 10, 11వ తారీఖున
చాలా విశిష్టంగా, ముఖ్యంగా మంగళవారం 11వ తారీఖున జాతరలు మాత్రం చాలా విశిష్టంగా జరుగుతాయి. ఈ సంవత్సరం మనం ఏటా పండగ చేసుకునే మన 3 గ్రామాల అమ్మవారు దేవత ఈ సంవత్సరం కూడా మన పైడితల్లి అమ్మవారు పండగ చేసుకుంటున్నాం. ఈ పండగ ముఖ్య కారణంగా మా పూర్వీకులందరూ 100 years బ్యాక్ ఈ టెంపుల్ అనేది కట్టడం జరిగింది. సో అందులో భాగంగా గ్రామస్తులు అందరూ కలిసి ప్రతి ఏటా అమ్మవారి చల్లదనం కోసం మనం ఈ పండుగ చేయడం అనేది జరుగుతుంది. పండుగ సమయంలో మనకి 9, 10, 11, 9 ఏమో మనకి పండుగ చాటున జరిగింది. ఇవాళ డప్పుతో స్టార్ట్ అయింది. ఇది కూడా మన దేవుడి ఇంటికాడ నుంచి స్టార్ట్ అవుతుంది. సీతంపేటలో ఉన్న దేవుడి ఇల్లు, అమ్మవారి ఇల్లు మనకి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో 10వ తారీఖున మనకి తొలేలు, ఆఖరిగా మన 11వ తారీఖు అనేది పండుగ అనేది స్టార్ట్ అవుతుంది, పైడితల్లి అమ్మవారి పండుగ. సో భక్తులందరూ విచ్చేసి మన హెడ్లైన్స్ మరోసారి. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం. 70 మందితో కొలువుదీరిన కేంద్ర మంత్రివర్గం. ఈ నెల 12న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. ఏర్పాట్లపై సమీక్ష చేసిన సీఎస్ నీరబ్ కుమార్. అశ్రు నయనాలతో రామోజీరావు అంత్యక్రియలు. పాడెమోసిన టీడీపీ అధినేత చంద్రబాబు. వైభవంగా అడవివరం సత్యమ్మ తల్లి అమ్మవారి పండుగ. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.